గుంటూరు జిల్లా తురకపాలెం వరుస మరణాల కేసులో మరో కీలకమైనటువంటి మలుపు చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే వరుస మరణాలు సంభవిస్తున్నాయన్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బలంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు తురకపాలెంలో వరుస మరణాలకి కారణం ఏంటి, అక్కడ ఆర్ఎంపీ నిర్లక్ష్యం ఉందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. తురకపాలెం వరుస మరణాల కేసు కీలక మలుపు తిరిగింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల, ఆయన కలుషితమైనటువంటి సెలైన్లు ఇవ్వడం వల్ల, మోతాదికి మంచి మందులు ఇవ్వడం వల్లే అక్కడ వరుస మరణాలు సంభవించాయి అన్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బలంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి మేడం ఈ వరుస మరణాలకి కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అని మాట్లాడుకుంటే ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ, వైరస్లు చాలా ఎక్కువైనాయి ఇప్పుడు. అంటే అదివరకు లేవని కాదు, అదివరకు లక్షల్లో ఒకళ్ళకి వచ్చింది, ఇప్పుడు వేలల్లో వస్తుందా అని అనిపించేలాగా, అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వస్తున్నాయి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తురకపాలెం తీసుకోండి. తురకపాలెం దగ్గర ఒక వైరస్ ఉంది. ఈ వైరస్లు ఎక్కడ ఉంటాయి? గాల్లో ఉంటాయి, కొన్ని ఆపరేషన్ థియేటర్స్లో ఉంటాయి, అలాగే ఐసీయూలో ఉంటాయి, నీళ్ళల్లో ఉంటాయి. అయితే ఈ మెడికల్కి సంబంధించి ఐసీయూ మరణాల మీద రీసెర్చ్ వచ్చింది ఒకప్పుడు. అసలు రోగం కంటే కూడా ఐసీయూలో ఉన్న వైరస్ వచ్చి చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఐసీయూలోకి రోజుల తరబడి ఐసీయూలో ఉండటము, ఇప్పుడు కృత్రిమ ప్రాణం, దాన్ని ఏంటంటారు, వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ చాలా భయంకరంగా ఉంటాయి. చాలా మంచి హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు మన అపోలో అంటే అట్లాంటి పెద్ద హాస్పిటల్స్ లో వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటారు, ఆపరేషన్ థియేటర్స్లో చర్యలు తీసుకుంటూ ఉంటారు. తీసుకున్నప్పుడు కొంచెం బాగుంటుంది అక్కడ. అంటే ఈ ఐసీయూ మరణాలు మళ్ళీ ఎక్కడ సంభవించినాయి అనే దానికి కూడా రీసెర్చ్ వచ్చింది. పేరెనిగ్గన్న హాస్పిటల్స్లో అలాంటి పరిస్థితి తక్కువ ఉంది. అసలు లేదని కాదు, అసలు లేకుండా ఎక్కడా ఉండదు, లేదని కాదు. మరి ఇప్పుడు ఈ తురకపాలెంలో వచ్చిన వైరస్ సూడోమోనోసిస్ వైరస్ అని అంటున్నారు. అంటే ఆ సూడోమోనోసిస్ వైరస్లో కూడా రకరకాల వైరస్లు ఉన్నాయి. అయితే అసలు ఇది ఇలాంటి వైరస్ సూడోమోనోసిస్లోనే వేరే వేరియంట్ అంటారు, వేరే చాలా వేరియంట్లు ఉంటాయంట దానికి. పైగా అదేంటంటే చాలా రేర్ వైరస్ కాబట్టి దానికోసం అని చెప్పి మందులు కనిపెట్టలా. ఇప్పుడు పోలియో ఉందండి, అది కూడా ఒక వైరస్సే కదా. ఈ వైరస్ అయ్యేసరికి ఏం చేశారు, పోలియోకి మందు కనిపెట్టారు. అది ఎవరికైనా రావచ్చు అనే దీని మీద మందు కనిపెట్టారు. ఇప్పుడు ఈ మందు కనిపెట్టినప్పుడు కూడా పోలియో అందరికీ వచ్చిందా? పోలియో వేసుకున్నంత మాత్రాన అందరికీ రాలేదు కదా, కొందరికే వస్తుంది. కానీ ఎవరికైనా రావచ్చు. అది డబ్బులున్న వాళ్ళకి రావచ్చు, డబ్బులు లేని వాళ్ళకి రావచ్చు, చదువుకున్న వాళ్ళకి వాళ్ళ పిల్లలకి రావచ్చు, చదువుకున్న వాళ్ళ పిల్లలకి రావచ్చు. అందుకని ఏం చేశారంటే మన దేశము మేము పోలియో రహిత దేశంగా చేసుకుంటాము అని, ఎరాడికేషన్ చేస్తాము అని చెప్పి చేశారు. అలాగే మసూచి ఒకటి ఉంది, అంటే స్మాల్ పాక్స్ అంటారు. దాన్ని కూడా ఈ దేశంలో ఏం చేశారు అంటే గిఫ్ట్ పెట్టారు. ఎవరైనా సరే స్మాల్ పాక్స్ వచ్చింది అని నిరూపిస్తే గనక వాళ్ళకి 20,000 డబ్బులు ఇస్తామని చాలా సంవత్సరాల క్రితం. ఎందుకంటే దానికి కూడా వ్యాక్సిన్ కనిపెట్టారు. ఇప్పుడు మనకి ఒక 9 రకాల వైరస్లకు సంబంధించి ఒకటే కాంప్రహెన్సివ్ వ్యాక్సిన్ ఒకటి టీకా ఒకటి కనిపెట్టారు. కనిపెట్టి పిల్లలు పుట్టగానే వేస్తున్నారు ఆ టీకా. దాంతో ఏంటి, మళ్ళీ ఇది చాలనట్లు పోలియోకి విడిగా వేస్తున్నారు. ఇన్ని వేసినప్పటికీ కూడా పోలియో అయితే ఎరాడికేట్ అయింది, కానీ ఆ 9 ఉన్నాయి చూసారా వైరస్లు, అవేంటి, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ పోయింది, చికెన్ పాక్స్, బీసీజీ అని వేస్తారు, కోరింత దగ్గు,
న్యూమోనియా, మహిళలకి దీనప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో గుర్రపు వాతం రాకోకుండా ఇలా చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ చెందుతూ ఉన్న ప్రాసెస్లో అప్పుడప్పుడు మెడికల్ హిస్టరీకే మెడికల్ రంగానికే ఒక ఛాలెంజ్ లాగా ఇట్లాంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఈ సమస్యలు ఇప్పుడు ఆ ఊర్లో వచ్చిన వైరస్ వల్ల ఇదంతా జరిగింది అనేది క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఇప్పుడు ఈ వైరస్ వచ్చిన వాళ్ళు దగ్గరగా ఎవరుంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి, ఆ దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆర్ఎంపీ డాక్టర్లు వైద్యం చేసి వాళ్ళ హస్తవాసిని బట్టి చాలా మంచి పేరు తెచ్చుకున్న ఆర్ఎంపీ డాక్టర్లు బోల్డ్ మంది ఉన్నారు. అసలు వాళ్ళు నాడి చూసి జబ్బేంటో చెప్పగలగటము, నాడి చూసి 2 రోజుల్లో చనిపోతారా 3 రోజుల్లో చనిపోతారా అని చెప్పగలిగే ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఉన్నారు. మరి అయితే ఇక్కడ వచ్చిన వైరస్కి సంబంధించి ఇది చాలా చాలా క్లిష్టమైన వైరస్. దీనికి మందు ఇంతవరకు కనిపెట్టలేదు. కనిపెట్టినప్పుడు ఏం చేస్తారు అంటే డాక్టర్స్ వాళ్ళకి సిమ్టమ్స్ని బట్టి ఇది ఫలానాది అయ్యుండొచ్చు, ఇది ఫలానాది అయ్యుండొచ్చు అని చెప్పి చిక్కట్లో రాళ్ళు వేసినట్టు ఈ యాంటీబయాటిక్స్ వేస్తుంటారు. వేసినప్పుడు కరెక్ట్గా సెట్ అయింది అనుకోండి, అనుకుందాం వాళ్ళకి వెనక్కి తిరుగుతుంది. అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు చీకట్లో రాళ్ళు ఎన్ని తగులుతాయి చెప్పండి? మనమే అనుకుందాం చీకట్లో రాయి, ఇది డిసైడెడ్ చీకట్లో రాయి ఈ వైరస్కి మందు అనేది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చాలామంది చనిపోతున్నారు. ఈ చనిపోవటానికి వీళ్ళు ఇమ్మీడియట్గా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అలాగే వీళ్ళందరికీ ఏమైనా ఇంతకుముందు ప్రీ హిస్టరీ ఏమన్నా ఉందా అంటే ఏదో ఒకటి లేకుండా అయితే ఎవరు వాళ్ళందరూ ప్రతి వాళ్ళు బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, థైరాయిడ్, మోకాళ్ళు అన్నిటిని మించి మోకాళ్ళ నొప్పులకి సర్జరీలు చేయించుకోవటం. ఇప్పుడు ఈ చచ్చిపోయిన వాళ్ళల్లో 2 మోకాళ్ళ నొప్పులు సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట. ఇక ఇట్లా ఇప్పుడు వీళ్ళకేంటి, వీళ్ళకి సూడోమోనస్ వాళ్ళకి ఆపరేషన్ థియేటర్లో వచ్చి ఉండొచ్చు. ఇట్లా అన్నమాట. కానీ ఆర్ఎంపీ నిర్లక్ష్యం వల్లే, ఆర్ఎంపీ కలుషితమైనటువంటి సెలైన్లు ఎక్కించడం వల్ల, మోతాదుకు మించి మెడిసిన్ ఇవ్వడం వల్లే వారు చనిపోయారనేటువంటి ప్రాథమిక విచారణకి ఇది కూడా జరగొచ్చండి. ఎందుకంటే అసలు డాక్టర్ అంటే ఏంటి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు. లక్షణాన్ని బట్టి జబ్బును ఐడెంటిఫై చేయటం, ఈ ఐడెంటిఫై చేసిన జబ్బుకి ఏ మందు వాడాలి, 2 స్టెప్పులు అయిపోయినాయి. ఇక్కడ 3వ స్టెప్ ఏంటంటే ఆ మందు ఎంత డోసు ఇవ్వాలి. ఈ ఎంత డోసు ఇవ్వాలి అనే దాని దగ్గరనే ఆ డాక్టర్ యొక్క సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఓవర్ డోసేజ్ అయ్యి చచ్చిపోతారు కొంతమంది. ఇప్పుడు ఆ మనిషికి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది మినిమం చూడాల్సిన విషయం. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ని బట్టే ఆ బాడీలో రెసిస్టెన్స్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. అలాగే మనకి ఈఎస్ఆర్ అని చెప్పి చూస్తారు, అది ఎంత ఉండొచ్చు అని చూస్తారు. ఒక్కొక్కసారి 20 ఉంటుంది, ఒక్కొక్కసారి 5 లోపు ఉండాలి ఆరోగ్యవంతమైన మనిషికి. కానీ 20, 30, 40, 50 ఉంటుంది. ఇక అంత వెళ్ళింది అంటే ఆ బాడీలో రెసిస్టెన్స్ లేనట్లు లెక్క. హిమోగ్లోబిన్ ఉన్నప్పటికీ కూడా ఈఎస్ఆర్ ఎక్కువ ఉండొచ్చు ఆ పర్టికులర్ టైంలో. ఇట్లా రకరకాలండి. ఎప్పుడు కూడా వైద్యము అనేది అందరికీ అందుబాటులో ఉండాలని మనం అనుకుంటున్నాం, కానీ ఈ వైద్యం అనేది వైద్యులందరికీ అందుతుందా అనేది కూడా కొన్ని వైరస్ల వేరియంట్లు వైద్యులకే సవాల్ విసురుతాయి. మళ్ళీ పైగా ఇంకోటి మెనింజైటిస్ అని ఒక వైరస్ ఉంది. అది గాల్లో ఉంటుంది. ఈ గాల్లో ఉన్నప్పుడు అది చిన్నపిల్లలకు వస్తుంది, మెదడు వాపు అంటారు ఈ మెనింజైటిస్. అసలు మెనింజైటిసే ఈ అబ్బాయికి వచ్చింది అనేది తెలియాలి, ఈ శిశువుకి వచ్చింది తెలియాలి అంటే వాళ్ళకి వెన్నులో నుంచి నీరు తీస్తారు. మన బ్యాక్ బోన్ నుంచి వెన్నులోంచి నీరు తీస్తారు.
నీరు తీసి దాన్ని 5 రోజుల పాటు ల్యాబ్కి పంపిస్తారు. అంటే ఇతనికి మెదడువాపు వచ్చింది, మెనింజైటిస్ వచ్చింది అనేది కొన్ని లక్షణాలను బట్టి, అంటే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ మెనింజైటిస్ రావాలని లేదు, కానీ ఏం చేస్తారు డాక్టర్లు, 5 రోజులు ఆగి మందులు మొదలెట్టారనుకోండి, మెనింజైటిస్ అని తేలిన తర్వాత మందులు మొదలెట్టారనుకోండి, ఏమైపోతారు, పేషెంట్స్ చచ్చిపోతారు, బేబీ చచ్చిపోతారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే అది పంపించేసేసి మెనింజైటిస్కి మందులు మొదలెట్టేస్తారు, యాంటీబయాటిక్స్. ఈ యాంటీబయాటిక్స్ని తట్టుకోగలిగిన స్ట్రెంగ్త్ ఉందనుకోండి బేబీకి, వాళ్ళు బాగానే ఉంటారు. కొంతమంది బేబీలు అట్లా చచ్చిపోతారు. అందుకని మనం ఏంటంటే మెడిసిన్ అనేది ఒక మిరకిల్ అండి. ఒక్కొక్కసారి అంటే లాజిక్ ఏమో కలుషితమైనటువంటి నీరు తాగడం వల్ల మీరు ఎన్నన్నా చెప్పండి, మీరు 100 చెప్పండి, తురకపాలెంలో జరిగిన దానికి ఇది వైద్య చరిత్రలోనే, బహుశా ఆ ఏరియా వైద్య చరిత్రలోనే ఇది ఒక పెను సవాలు. ఈ సవాల్ని ఇప్పుడు ఈ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా ఎదుర్కొంటారు అనేది మిగతా ప్రాంతాల వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పటికీ మరి తురకపాలెంలో మనుషులు చచ్చిపోతున్నారు అని తెలిసి కూడా హెల్త్ మినిస్టర్ వెళ్ళలా, లేటుగా వెళ్ళాడు. ఇంకా ఒక్కొక్కళ్ళు శాఖలన్నీ కూడా చర్యలు తీసుకోవడం మొదలెట్టినాయి. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అయితే, సీఎం గారు అయితే ఏం చేసేసారు అంటే, ఎవరు అసలు అక్కడ వంట చేసుకోవద్దు, నీళ్ళల్లోనే ఏదో ఉంది అని చెప్పి అన్నారు అని చెప్పి. ఎందుకంటే ఏ చిన్న డౌట్ వచ్చినా, ఇందాక నేను మెనింజైటిస్ ఎగ్జాంపుల్ చెప్పింది ఇందుకే, ఇప్పుడు 5 రోజుల తర్వాత ఇంజెక్షన్ చేస్తాను, యాంటీబయాటిక్స్ ఇస్తాను అంటే కుదరదు కదా. యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసేస్తారు, మెనింజైటిస్ లేదు అని తెలిసింది అనుకోండి, అంటే ఈ యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయి అంటే ఆ వైరస్ని పెంచకుండా చేస్తాయి. ఇప్పుడు వైరస్ ఉంది వీళ్ళకి అని తెలిసింది అనుకోండి, పర్టికులర్గా వైరస్కే మందు వాడతారు. అప్పుడు ఆ పేషెంట్ ఆ బేబీ సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మెనింజైటిస్ అనేది పిల్లలకి ఎక్కువ వస్తుంది కానీ పెద్దవాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ కేసులో ఇప్పుడు మరి సీఎం గారు ఈ విధంగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? వాళ్ళందరినీ మీరు వంట చేసుకోవద్దు, నీళ్లు వాడొద్దు, నీళ్లు మేమే ఇస్తాము, ఆహారం మేమే ఇస్తాము అన్నది ఎందుకు అంటే, ఏమో దానివల్ల ఆగితే మంచిదే కదా అని. ఇప్పుడు ఢిల్లీ నుంచి కూడా వైద్య బృందం వచ్చింది, వాళ్ళు చేసే పరిశోధనలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఏది ఏమైనా పైగా ఇవన్నీ చాలనట్లు ఊర్లో వాళ్ళు పూజలు, ఏకంగా ఒకళ్ళు అయితే బొడ్రాయి కూడా వేసేసారు, కొత్త బొడ్రాయి వేసేసి ఏది క్షుద్ర పూజలు చేసేవాళ్ళు. ఎవరికి నమ్మకం ఉన్నది వాళ్ళు ప్రార్థనలు చేసేవాళ్ళు ప్రార్థనలు చేసుకోవటం, మసీదుకి వెళ్ళేవాళ్ళు మసీదుకి వెళ్ళటం, ఇట్లా చేస్తున్నారు. ఏది ఏమైనా చాలా త్వరగా, అతి త్వరలో తురకపాలెంలో ఇవన్నీ ఆగిపోయినాయి, మరణాలు ఆగిపోయినాయి అని మనం మాట్లాడుకోవాలని పూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నా. లేదు అంటే అసలే ఇవాళ దేశం మొత్తం మీద విటమిన్ డెఫిషియన్సీ గురించి, B12 డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ బాగా ఎక్కువైంది ఒకప్పటికన్నా, అంటే బిఫోర్ కోవిడ్ కన్నా ఎక్కువైంది అని చెప్పి చెప్తున్నారు. దానికి ఒకటే ఏంటి అంటే, ఆ రోజు కోవిడ్ అప్పుడు కూడా రైతులకి కోవిడ్ రాలా, ఎండలో పనిచేసే వ్యవసాయ కూలీలకి కోవిడ్ రాలా, రోడ్ల మీద తిరిగే బిచ్చగాళ్ళకి కోవిడ్ రాలా, డి విటమిన్ ఉన్న వాళ్ళకి రాలా. అప్పుడు అందుకని డి విటమిన్ కంపల్సరీ వేసుకోవాలి అన్నారు. ఇప్పుడు డి విటమిన్ ఒకటే వేసుకుంటాం కాదు, ఆ మనిషి కాల్షియం కూడా ఉండాలి. కాల్షియం ఉంటేనే డి విటమిన్ అబ్జర్వ్ అని కొంతమంది చెప్తున్నారు. అందుకని మరీ అసలు మనం ఫేక్ అనే మాటలు ఎక్కువ వాడుకోకుండా, డి విటమిన్ మన భారతదేశం వరకు మాత్రం, సౌత్ వాళ్ళ వరకు ఒక అదృష్టం ఏంటి అంటే మనకి దాదాపు 300 రోజులు సన్ ఉంటాడు. రోజు పొద్దున్నే ఒక్క 10 నిమిషాలు సన్కి ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, డి విటమిన్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా డి విటమిన్ వచ్చేస్తుంది. ఎగ్స్ తిన్నారనుకోండి వచ్చేస్తుంది, ఎండు చేపలు తిన్నారనుకోండి, ఎండు రొయ్యలు తిన్నారనుకోండి, డి విటమిన్ వచ్చేస్తుంది, B12 కూడా వస్తుంది. మనం ఆహార పదార్థాలని మనం మాడిఫై చేసుకోవటమే. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు, ఊరగాయల వల్ల
అది ఆ పచ్చళ్ళు ఊరగాయ అంటే ఏంటి అర్థం, ఊరుతుంది అని కదా. ఈ ఊరగాయల వల్ల కూడా మనకు బాడీలో రెసిస్టెన్స్ పెరుగుతుంది అని చెప్తున్నారు. అందుకని చెప్పి ఈ పచ్చళ్ళు తినొద్దు, నూనెలు వేసుకోవద్దు, కారాలు తినొద్దు, ఈ మాటలన్నీ మానేసేసి మన బామ్మలు మన తాతలు ఏం తిన్నారో అవి తిన్నారనుకోండి, హ్యాపీగా ఆరోగ్యం బాగుంటుంది. ఇట్లాంటి తురకపాలెంలో లాంటి ఏమైనా అనుకోని పెద్ద ఉపద్రవాలు వస్తే తప్పితే మనుషుల ఆరోగ్యానికి ఏమీ కాదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.